మీడియా మిత్రులకు నమస్కారం. మరి ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మొట్టమొదటిసారిగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా ఈరోజు హైదరాబాద్ రాజధానిలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో మరి వారు నిన్న ఓపెన్ హియరింగ్ జరపడం జరిగింది. అందులో కలెక్టర్లు, సీనియర్ ఐఏఎస్లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, హోమ్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా లగిచెల్ల అంటే ఈ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఒక రోడ్డు వేయాలన్నా, ఒక కంపెనీ పెట్టాలన్నా, ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్నా, ఒక బస్టాండ్ కట్టాలన్నా, ఏది చేయాలన్నా లాస్ట్ ఒక కార్పొరేట్ సంస్థ పెద్ద అపార్ట్మెంట్లు కట్టాలన్నా గుర్తుకొచ్చేది ఎస్సీ ఎస్టీ భూములే. మరి ఆ ఎస్సీ ఎస్టీ భూములు ఏ విధంగా వీళ్ళు లాక్కోగలుగుతున్నారు? అసలు అందులోనే ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటే నేను ఇది ఎన్హెచ్ఆర్సీకి ఇవ్వలేకపోయినా కానీ ఈ సంవత్సరం మార్చి 22వ తారీఖు అసెంబ్లీలో అనిరుద్ రెడ్డి గారు, ఈయన స్వతహాగా ఒక జమీందారు ఫ్యామిలీ, ఈయన భూములు కూడా చాలా వరకు సీలింగ్లో పోయినాయి. కొన్ని వందల వేల ఎకరాలు వీళ్ళ ల్యాండ్స్ అందులో పోయినాయి. మరి ఇందులో అసలు ఈ భూములు ఎక్కడి, భూముల కథ ఏమైందని ఒకసారి అసెంబ్లీలో ఏం మాట్లాడిందో విందాము. గత సంవత్సరం అధ్యక్ష రెవెన్యూ మినిస్టర్ గారికి మా ఇంటికి వచ్చినప్పుడు ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఖానాపూర్ గ్రామం అంటే మా రంగారెడ్డిపురం విలేజ్ పక్క ఖానాపూర్ గ్రామం, అది కూడా మా తాత మక్తా ఉంది అధ్యక్ష. చాలా ల్యాండ్స్ సీలింగ్ ఇచ్చినాము. బై మిస్టేక్ గా 250 ఎకరాల అధ్యక్ష మళ్ళీ దేశ్ముఖ్ అని రాస్తున్నారు అధ్యక్ష. కాబట్టి తొందరనే వారికి పరిశీలించి వారు ఎంక్వైరీ చేసి పాపం దున్నే వారికి భూమి పట్టాలు చేయాలని, ఎందుకంటే 2005 వరకు పట్టాలే ఉంది అధ్యక్ష. దాని ద్వారా బై మిస్టేక్ గా మళ్ళీ దేశ్ముఖ్ అని రాసింది. ఎందుకంటే మొన్న కూడా ఒకటి చూస్తున్నాను అధ్యక్ష, ఇంతకుముందు యాదయ్య గారు కొండకల్ వెలుమల గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష. అక్కడ మళ్ళీ భూములు జాగ్రత్తలకి వాళ్ళకి దొరలకి వెళ్ళిపోయినాయి అధ్యక్ష. గత ప్రభుత్వంలో నేను రీచ్ చేసిన అధ్యక్ష, ఇది ఎలక్షన్ టైం అప్పుడు 6/11/23 అప్పుడు అధ్యక్ష వాళ్ళు ఏమన్నా రాసిందంటే రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కొండకల్ విలేజ్ when these patta lands were migrated to Velimala village of Sangareddy and border dispute in the year 2011 by assigning new survey numbers and also submitted their forefathers being illiterate. ఒక జాగీదార్ ఒక దొరల కుటుంబం ఇల్లిటరేట్ ఉంటారు అధ్యక్ష. మళ్ళీ సీలింగ్ లో భూమి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ భూమిని మళ్ళీ జాగీదారు పెట్టిస్తారు అధ్యక్ష. దాదాపు 1100 ఎకరాలు అధ్యక్ష అక్కడ కొండకల్ నిర్మల ఎంక్వైరీ జరపాలి. ఎందుకంటే ఇది లింక్ టు మై విలేజ్ చొక్కంపేట్ తిరుమలాపూర్ నా మండలం. ఇది ఏమున్నా అనిరుద్ రెడ్డి గారు ఆయన స్థాయిని కూడా పక్కన పెట్టేసి ఈరోజు ఏ భూములు అయితే ఎవరి కోసం ఇందిరాగాంధీ గారు మరి సీల్ చేసిన భూములు ఎస్సీ ఎస్టీలకు పంపిణీ చేసినారో ఆ భూములు తిరిగి బై మిస్టేక్ మాకు వచ్చినాయి 250 ఎకరాలు. కాబట్టి ఇవి అప్పుడు పేరు తప్పుపడ్డది, కాబట్టి వాళ్ళ భూములు వాళ్ళ కీమని చెప్పేసి ఈయన చాలా పెద్ద దీనితో నా మాట అన్నాడు. అవి ఎస్సీ ఎస్టీ చెందాలని చెప్పేసి ఈయన సారాంశంగా చెప్పిండు. సేమ్ అందులోనే కొండకల్ వెలిమల అంటే నిన్న ఏదైతే ఓపెన్ హియరింగ్ జరిగిందో ఆ ఓపెన్ హియరింగ్లో కూడా ఈ 2 గ్రామాలకు సంబంధించినటువంటి పాయింట్స్ నేను లేవనెత్తడం జరిగింది. మరి వాళ్ళు మాకు నాయన చదువు రాదు కాబట్టి సంతకం పెట్టిందని చెప్పేసి మళ్ళీ వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేసి ఈ మొత్తం అపర్ణాకి ఇచ్చిందంటే ఇంతకు మించిన అన్యాయం ఇక ఏది లేదు. ఇది 100% రాజ్యం చేసిన ఒక అతిపెద్ద తప్పిదమనాలనా నేరమనాలనా అనేది అర్థం కాదు. ఇంకా వాళ్ళు నిన్న మాకు ఏమిచ్చిందంటే ఇద్దరికి ఇగో ఇది సి నారాయణ రెడ్డి కలెక్టర్ ఐఏఎస్, ఈయన ఏమని ఇచ్చిందంటే మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, మేము ఎవరిని కొట్టలేదు, మేము వాళ్ళంతటా వాళ్ళే భూములు ఇచ్చిపోయినరు అని చాలా తీయగా ఈయన చెప్పిండు. మళ్ళీ ఇంకోటి ఫ్రమ్ పి ప్రావీణ్య ఐఏఎస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సంగారెడ్డి, ఇద్దరు కలెక్టర్లు మంచిగా కూర్చొని రెవెన్యూ మంత్రి కూర్చొని ఆయన టైప్ కొట్టిపిస్తే టైప్ కొట్టిన చేసి మళ్ళీ నేను ఇలా ప్రెస్ మీట్ పెట్టే ప్రధాన కారణం ఏంటంటే ఇద్దరు కలెక్టర్ల కోసం పెట్టలే. ఇందులో నేను వాదనలు నా వాయిస్ నేను ఏమిచ్చినా అంటే దీని వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి మీరు 16వ తారీఖు రోజు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ రోజు రాత్రి వీళ్ళందరినీ బలవంతంగా తండాలకి వెళ్ళి ఎత్తుకొని వచ్చి వాళ్ళని బెదిరించి మీరు అక్కడికి హియరింగ్కి పోవద్దు, మీరు హియరింగ్కి పోయి మేము ఇష్టపూర్వకంగా భూములు ఇచ్చినామని చెప్పాలి అని అంటే నిన్న ఒక్కొక్కరు భయపడుకుంటూ వచ్చారు. ఈరోజు వాళ్ళ అన్న ఇల్వాల్వ్ అయిపోయాడు. ఇలా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కూతురు కూడా 6 ఎకరాల భూమి ఇందులో, వాళ్ళకు కూడా భూములు ఇలా. అట్లా ఎవరు పడితే వాళ్ళు ఎస్సీ ఎస్టీ సీలింగ్ భూములు ఇష్టానుసారంగా పంచుకున్నారు. ఇక ఇదంతా పోయిన తర్వాత ఇది ఇక్కడికి ఆగలే, ఇది ఇగో వీళ్ళు గుండాలు ఎవ్వరు రాలేదని చెప్తుండ్రు కదా.
మరి వీళ్ళందరూ ఎవరు నాయకులా వీళ్ళంతా ఎవరు? కలెక్టర్ గారు, ఇద్దరు కలెక్టర్లకు, ఇద్దరు మంచిగా కలోనియల్లకు, ఇద్దరు బుద్ధిమంతులకు వచ్చి మంచిగా నిలబడ్డారు. మరి వీళ్ళంతా ఎవరు? ఫ్రీడమ్ ఫైటర్సా వీళ్ళంతా ఎవరు? ఫ్రీడమ్ ఫైటర్సా గిరిజనుల మొత్తం భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళంతా ఎవరు? ఫ్రీడమ్ ఫైటర్సా వీళ్ళంతా ఫ్రీడమ్ ఫైటర్సా? కాబట్టి వాళ్ళందరినీ ఇష్టానుసారంగా కొట్టి వాళ్ళ మీద దాడులు చేసి, ఇగో ఈయన మోసం చేస్తాడు, ఈ పెద్ద మనిషి వస్తాడు, ఈయన వస్తాడు, మీ తరపున ఏం వాడాలో నేను యుద్ధం చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, మీ భూములు మీకు ఇప్పిస్తా అని చెప్తాడు. మళ్ళీ కనవాడారు తీర్మానం. మళ్ళీ వీళ్ళు ఇంటర్వ్యూలు చేస్తారు. 3 గంటల ఇంటర్వ్యూలు చేసిండు. 3 గంటల ఇంటర్వ్యూలు చేసి మళ్ళీ వాళ్ళ గనవాడితే కొట్టు అటు ముఖం కూడా చూపించాలి. ఇక తర్వాత అక్కడ దాడులు ఎట్లా కొట్టిందంటే, అక్కడ తీసుకుపోయి ఒక్కొక్కళ్ళను డే అండ్ నైట్ ఒక రౌడీ షీటర్లను గూండాలను కొట్టినట్టు కొట్టిన వాళ్ళను, గూండాలను రౌడీ షీటర్లను కొట్టినట్టు కొట్టింది. ఇదంటే ఏంటిది? మేము ఇవన్నీ ఏమనలే అంటారు. ఇవన్నీ ఏంటి? వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా తిరుపతి రెడ్డి మనుషులు కాదా వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా ఎవరు? ఫ్రీడమ్ ఫైటర్సా పోలీసులా గుండాలు రౌడీలు సంఘ విద్రోహ శక్తులు మేము ఎవరిని ఏమని అంటారు? మళ్ళీ వీళ్ళు కొడుతుంటే సాక్ష్యం ఎవరు ఉంటారు అనుకున్నాం? అక్కడ గొర్రెలు మేకలు పోలీసులు ఉంటారు. కొడుతుంటే సాక్ష్యం గుండాలు బయటికి వెళ్ళి గుండాలు రౌడీలు వచ్చి కొడుతుంటే ఎవరు ఉంటారు? పోలీసు సాక్ష్యం ఉంటారు. కాబట్టి ఈరోజు కంచె చేను వేస్తుంది. ఎవరైతే పాలకులు కాపాడాలనో, ఎవరైతే పాలకులు ఎస్సీ ఎస్టీ బీసీలను ఆదుకోవాలనో, ఏ ఇంద్రమ్మ రాజ్యం తెస్తానో, ఏ ఇంద్రమ్మ ఇచ్చిన పట్టాలు భూములు పంచిందో ఆ భూములు గుంజుకొని మీరు తిరిగి అదే జమీందారులు అంటే ఈరోజు ఆంధ్రాకు చెందినటువంటి బడా కాంట్రాక్టర్ల వాళ్ళకి అప్పచెప్తున్నారు, అక్కడ బిల్డర్లకు అప్పచెప్తున్నారు. కాబట్టి ఇంతకు మించిన దారుణం ఏది లేదు. ఈరోజు వాళ్ళు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. అట్లా అనిరుద్ధ్ రెడ్డి గారి అసలు దీని వెనుక ఏ విధంగా నడుస్తుంది అనేది అనిరుద్ధి గారు మా ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే గారి మాటలలో కూడా మనం విన్నాం. కాబట్టి ఇది మొత్తం కంప్లీట్ అనైతికంగా భూములు లాక్కోవడం, బలవంతంగా చేసుకోవడం, వాళ్ళని ఎత్తుకపోవడం. ఇక వీళ్ళందరూ చూడండి, అదేందా ఇట్లా వాళ్ళని ఇష్టం భయంకరంగా కొట్టుడు, చాలా దారుణంగా వాళ్ళని ట్రీట్ చేయడం జరిగింది. చాలా దారుణంగా ట్రీట్ చేయడం జరిగింది. ఈ విధంగా వీళ్ళు మొత్తం దాదాపు 500-600 మంది గూండాలను పెట్టి, ఇక మొన్న 16వ తారీఖు ఎప్పుడైతే నోటీసులు పోయినాయో డే అండ్ నైట్ గోడలు కడుతుండ్రు, అన్నీ చేస్తుండ్రు. నేను వీళ్ళందరూ వీళ్ళని భయపెట్టించి వాళ్ళ సాక్ష్యం చెప్పే పరిస్థితి లేనప్పుడు గతంలో ఇవన్నీ సేకరించిన సాక్ష్యాలనే ఒక పెన్ డ్రైవ్లో పెట్టి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. నాకు 2 కలెక్టర్లు చాలా బుద్ధిగా, చాలా పద్ధతిగా, మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరినేమనకుండా పోంగానే ఈ భూములు మీ కావు మన అపర్ణానికి ఇచ్చేసినామంటే అట్లా సార్ సరే అని చెప్పేసి వాళ్ళంతా సంతకం పెట్టినట్టుగా ఒక లిఫాఫా రాసిచ్చింది. మరి జరిగిన ఇవన్నీ ఏందన్నట్టు వాళ్ళిద్దరు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్. నేను చెప్పిన ఇందులో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, వీళ్ళున్నారు, ఈ రంగారెడ్డి సంగారెడ్డి ఇక్కడ చుట్టుపక్కల పదవులు అన్నీ అంటే పోస్టింగ్లు వాళ్ళ చెప్పు చేతల్లో పనిచేసే అధికారులకు ఇస్తారని చెప్పి కూడా నేను జస్టిస్ గారికి చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన ఈరోజు నిన్న మేధావులు రాలే, ఎవ్వరు రాలే, అంత గజదొంగలు అయిపోయారు తెలంగాణలో. నిన్న 2 కలెక్టర్లను అక్కడ నిలబెట్టించి వాళ్ళు అక్కడ మేము అడిగిన దానికి ఏది కూడా చెప్పలేక ఈరోజు వాళ్ళు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి తెలంగాణ దాపురమించింది. కాబట్టి ఇది ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు కళ్ళు తెరవాలి. ఈరోజు కొండక్కల్ వెలిమేల భూములు క్యాన్సిల్ చేయాలి, వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఇవ్వాలి. ఈరోజు వీళ్ళు చెప్తున్నది ఒకటి, చేస్తున్నది ఒకటి. ఈరోజు మేము నిలబడతాం మీకు మద్దతు అని చెప్పిన ఎంపీలు కనబడతలేరు, ఎమ్మెల్యేలు అక్కడ 2 ఎమ్మెల్యేలు ఉంటారు, పటాన్చెరు ఎమ్మెల్యే ఉంటాడు, ఈ ఎమ్మెల్యే ఉంటారు. 2 బీఆర్ఎస్కి వెళ్ళి గెలిచిన వాళ్ళే, మళ్ళీ 2 కాంగ్రెస్లో చేతులు కలిపారు, మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరిని కొడతారు. ఇది పరిస్థితి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.